చిరంజీవి విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న మూవీ ఇది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా గట్టిగా దట్టించినట్టు టాక్. 5 మంది చెల్లెళ్లకు అన్నగా చిరు ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. ఆ 5 మంది చెల్లెలుగా పాపులర్ హీరోయిన్లు కనిపిస్తారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. మరో పక్క డివోషనల్ యాంగిల్ కూడా గట్టిగానే ఉంటుందని, ముఖ్యంగా రాముడు, హనుమంతుడిని ఎలివేట్ చేస్తూ కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయని, నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాటిని డిజైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీ డివోషనల్ కలగలిసిన విశ్వంబర్లో మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా చేసుకుంటున్నారట. ఈ క్రమంలో చిరు అభిమానులు ఎక్కువగా ఆశించేది ఆయన నుండి మంచి మాస్ డాన్స్ నంబర్. దానికి తోడు ఓ హీరోయిన్ కూడా ఆ పాటలో ఉంటే ఇక చెప్పనవసరం లేదు. అందుకే విశ్వంబర్లో సంగీత దర్శకుడు భీమ్స్తో మంచి మాస్ సాంగ్ చేయిస్తున్నారు. ఇందులో దక్ష నగర్కర్ చిరుతో కలిసి చిందేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దక్ష అందరికీ సుపరిచితమే. బంగారాజు, రావణాసుర, స్వాగ్ వంటి సినిమాలో నటించింది. ఎక్కువగా స్పెషల్ రోల్స్తోనే ఈమె ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయ్యింది అని చెప్పాలి. విశ్వంబర మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం తెలియజేయలేదు. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని, కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణి పనిచేశారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాంగ్ మాత్రం అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది. దీంతో స్పెషల్ సాంగ్ అయిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే భీమ్స్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.